హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఎరంగలి గ్రామంలో ఉన్నాం, కురుగోడు తాలూకా, బళ్ళారి జిల్లా. రైతు పేరు వచ్చేసి మణి. అయితే ఈయన వచ్చేసి ఏదైతే ఉందో భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది త్రిగుణాస్త్ర చేశాడు. ఎన్ని రోజులు అయిందన్న చేసి దీన్ని? 5 days అయింది. 5 days అయింది. 5 days కింద ఇప్పుడు ఇదైతే ఎప్పుడు వాడావు? 1 month బ్యాక్ వాడాను. 1 month బ్యాక్ వాడావు. ఎట్లా ఉంది దీని రిజల్ట్? రిజల్ట్ బాగుంది. బాగుంది. ప్రతి రైతులు కూడా హ్యాపీనేనా దీన్ని వాడిన తర్వాత? నీకేమేం గమనించావు రిజల్ట్ దీన్ని? బాగా గ్రోత్ వచ్చింది. ఓకే, ముదుట అంతా పోయింది. ఓకే, డ్రిప్స్ మెడిసిన్స్ అన్ని కంట్రోల్ అయింది. దీన్ని కొట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని కొట్టి ఎన్ని రోజులు అయింది? 5 days అవుతుంది. 5 days అవుతుంది. ఇది ఎట్లా ఉంది రిజల్ట్? ఇది బాగుంది. బాగుందా? ఏమేమి ఎక్కువ దానికి దీనికి ఏం తేడా గమనించావు బాగా? ఇది బాగా ముదుట ఉండేది. ఇది ఓకే, ఇది కొట్టే తరక ముదుట బాగా ఓకే, క్లీన్ అయింది. దానికన్నా పవర్ఫుల్ అంటే దీని మీద ఎక్కువ మీద ఇప్పుడు దేని మీద బాగా పనిచేస్తుంది? ఇది డ్రిప్స్ మైట్స్ ಮತ್ತೆ క్లీన్ అవుతుందా? ముదుట ఓకే, ఇబ్బంది ఏం లేదు. కన్నడలో కూడా కొంచెం చెప్పేసాయి. తెలుగు కొంచెం తెలుగు ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ రా ఒకసారి, ఇక్కడ తీసుకురా. ఇప్పుడు ఈ చిగుర్లు మాడిపోయేదాన్ని తగ్గించిందా ఇది? ముదురు బాగా జాస్తి. ఓకే, ఇంతకు ముందు చిగురు ముదురు ఎక్కువగా ఉండేది, ఇప్పుడు క్లీన్ అయింది. ఇప్పుడు దీనికి వచ్చిన ప్రతి చిగురు కూడా నీట్గా ఉంది కదా. ఇప్పుడు ఈ త్రిగుణాస్త్రతో నల్లతామర వల్ల పోతున్నాయా? నల్లతామర అంటే బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్ అవుతుందా? కంట్రోల్ అవుతుంది. బ్లాక్ ట్రిప్స్ కూడా కంట్రోల్ అవుతుంది. అయితే గమనించండి అండి రైతన్నలు కూడా, ఇది ఒక్కటే కాదండి, అన్ని చోట్ల ఇప్పుడు ఇట్లా చూపి ఒకసారి, ప్రతి చిగురు కూడా చూపి. మంచి కాపు కూడా వస్తూ ఉంది, అంటే పూత కూడా వస్తూ ఉంది. ప్రతిదీ పూతలు స్టార్ట్ అయిందండి. 5 రోజులకి ఏదో వచ్చి కాపు దిగేది అయితే ఉండదు. ఓల్డ్గా ఏమన్నా ఆల్రెడీ పూతలు పట్టినట్టు అయితే ఇట్లా కాపులు కూడా దిగినాయి ఆల్రెడీ. అన్ని చోట్ల కూడా ఒక్కొక్క చోట ఒక విధంగా, అన్ని చోట్ల కూడా ఒక్కొక్క చోట ఒక విధంగా మంచి కాపు కూడా దిగుతూ ఉంది. ముందుగానే పూతలు పట్టినట్టు అయితే మంచి పూత పిందె కూడా దిగుతూ ఉంది. గ్రోత్ కూడా చాలా నీట్గా ఉంది. ప్రతి రైతన్న కొట్టొచ్చు కదా మని? కొట్టొచ్చు. ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏం లేదండి. ఓకే. ఇది ఒకటే చూడండి ఎంత మంచి స్టెప్ వచ్చింది ఆల్రెడీ. అంటే చెట్టు కింద కాయ ఏం లేదండి, ఆల్రెడీ తెంపున్నాడు నీట్గా. తెంపిన తర్వాత హెవీగా ఒకటేసారి మంచి గ్రోత్ స్టార్ట్ అయిపోయి వచ్చిన ప్రతిది కూడా పూత పిందెగా మారుతూ ఉంది. ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ కూడా గమనించండి, ఇవన్నీ కొత్త పిందెలే. ఇవన్నీ కొత్తవే కదా? కొత్త. ఈ 5-6 రోజుల్లో జరిగినవి ఇవన్నీ కొత్త పూత పిందెలు కూడా మంచిగా సెట్ అవుతూ ఉన్నాయి. రైతులకు అందరికీ చెప్పొచ్చా దీన్ని? చెప్పొచ్చండి. ఇబ్బంది ఏం లేదు కదా? హ్యాపీ కదా? హ్యాపీనేనా? మనోడు ప్రతిదీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంటాడు. నేనైతే అక్కడ నుంచి ఏదైనా కానీ వాట్సాప్లో చెప్తూ ఉంటామండి, ఫోటోలు కూడా పెడతా ఉన్నాడు. చాలా ఆరోగ్యంగా ఉంది. చూడు ఎంత నలుపుగా ఉంది మొక్క కూడా. తెల్లగా అవుతుందనే ఏమన్నా మందులు కొడితే ఏం ప్రాబ్లం ఏమీ లేదు కదా? నీట్గా వస్తుంది కదా నలుపుగా. ఓకే, మొత్తానికి ఓకే, థ్యాంక్ యూ.